బ్యాక్ న్యూస్ విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద ముంపుకు గురైన రహదారిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్. ఒడిశాలో వరద తాకిడి ఎక్కువగా ఉంది. దీంతో పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలోని కొమరాడ, గరుగుబిల్లి, జిఎమ్మ వలస మండలాలు ముంపునకు గురయ్యాయి. తోటపల్లి వంతెన వద్ద ప్రస్తుతం నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. పలు గ్రామాల్లో నీటి ప్రవాహం తగ్గి రాకపోకలు కొనసాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన రహదారులను బాగు చేస్తామంటున్నారు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్. లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో వాగులు, వంకలు ఉరకలెత్తుతున్న ప్రవాహాలతో నీటి వనరుల్లో జలకళ వచ్చింది. చెరువులు, ప్రాజెక్టుల్లో అంతకంతకు నీటి మట్టం పెరుగుతోంది. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో మరో 2 రోజుల పాటు కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింతగా బలపడి ఈ రోజు వాయుగుండంగా మారనుంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. మరోవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, రాయలసీమల మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజులు కోస్తాంధ్రలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారుతుండటంతో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు నమోదవుతాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఉత్తర కోస్తా వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాతో విస్తారంగా కురుస్తున్న వర్షాలు అటు ఒరిస్సా నుంచి కానీ లేకపోతే ఇతర జిల్లాల నుంచి వస్తున్న ఇన్ఫ్లోస్తో నాగావళి, వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నేను నాగావళి నది ఒడ్డున ఉన్నాను. ఇక్కడ 20,000 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం అంతా కూడా సముద్రంలోకి చేరడానికి శ్రీకాకుళం పట్టణాన్ని ఆనుకునే వెళ్తోంది. అయితే శ్రీకాకుళం టౌన్లో అనేక చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఈ భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలోనే వరద నీరు సిటీ పరిధిలోకి వస్తుంది. ఇక నాగావళితో పాటు వంశధార నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న విస్తారమైన వర్షాలకు ఫ్లడ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. బోర్జా, సంతకవిటి మండలాలలో పెద్ద ఎత్తున పంట పొలాలు నీట మునిగిన వాతావరణం ఉంది. కలెక్టర్ ధనంజయ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని మండలాల్లోనూ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను జిల్లాలో మోహరించినప్పటికీ వరద ఉధృతి మరింత పెరిగే సూచనలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా డిప్లాయ్మెంట్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి వరద వల్ల జరిగిన ముప్పులో పంట నష్టం మినహా ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించినట్టుగా అధికారుల నుంచి సమాచారం రావటం లేదు. మొత్తం అన్ని మండల కేంద్రాల్లోనూ ఇప్పటికే అప్రమత్తమై ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అవ్వమని హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో మరి రాగల 48 గంటల పాటు తీవ్ర వర్షాలు ఉండే అవకాశం ఉంది. అనేక చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి అటు మత్స్యకారులు కానీ లేకపోతే లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక నాగావళి, వంశధారతో పాటు బహుదా, మహేంద్ర తనయ నదులకు సంబంధించినంత వరకు ఒరిస్సాలో క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు కురుస్తున్నందున ఆ నదులకు కూడా వరదలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రజలు కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తతతో ఇప్పటికైతే ప్రమాదం తప్పింది. రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైతే మాత్రం మరోసారి వరద
పోటు ఎత్తే అవకాశం ఉంటుంది. నాగావళి నది ఉధృతి మరింత పెరిగే సూచనలు కనపడుతున్నాయి. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్న అధికార యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది. శ్రీకాకుళం టౌన్లో నిన్న ఉదయం నుంచి కూడా నీటిని పంపు సెట్ల ద్వారా తోడిన పరిస్థితి, కాలనీలు జలమయమైన కాలనీలన్నింటినీ కూడా క్లియర్ చేశారు. కానీ మరోసారి వరద ఉధృతి పెరిగే సూచనలు ఉన్న క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఈ రాగల 48 గంటలు ఏవైతున్నాయో ఈ 48 గంటలు అత్యంత క్రూషియల్గా అధికారులు కూడా భావిస్తున్నారు. ఒకవైపు వరద ఉధృతి ఇంకా తగ్గుముఖం పట్టలేదు, మరోవైపు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక 48 గంటల పాటు అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నందున పూర్తి స్థాయిలో ప్రజలు అటు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. సంతకవటి బూర్జి మండలాల్లో మాత్రం ఇప్పటికీ అనేక పంట పొలాలు నీటిలోనే ఉన్నాయి. వరితో పాటు ఇతర పంటలైన చెరకు కానీ ఇతర పంటలన్నీ కూడా నీటిలోనే. రైతులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరో 24 గంటల పాటు నీటిలోనే పంట పొలాలు ఉంటాయి, అవన్నీ కూడా పాడైపోయే ప్రమాదం ఉన్నందున వీళ్ళనంత త్వరగా పరిష్కార మార్గం కావాలని కూడా రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక అనేక చోట్ల గండ్లు పడే వాతావరణం కూడా ఉందని సమాచారం వస్తుంది. అన్నింటినీ కూడా గండ్లను నిరోధించడానికి ఇసుక బస్తాలు వేసి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్న వాతావరణం శ్రీకాకుళంలో కనబడుతోంది. మరో 48 గంటల పాటు శ్రీకాకుళం వరద ముంపు ప్రభావంలోనే ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కెమెరామెన్ హరితో రవిచంద్ర, ఎన్టీవీ.